హలో హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు ప్రధాన వార్తలు చూసుకుంటే పేదోళ్లను సంపన్నులుగా చూపించి 18 లక్షల రేషన్ కార్డులు రద్దు చేసినటువంటి గత ప్రభుత్వ సాఫ్ట్వేర్ నిర్వాహకం. 132 మందికి పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం. మెగాస్టార్ చిరంజీవికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్. తెలంగాణకు చెందిన 5 వ్యక్తులకు పద్మశ్రీ అవార్డు ప్రకటించినటువంటి కేంద్రం. మొత్తంగా 132 మందికి ఈ పద్మ అవార్డులు. బీఆర్ఎస్ భూమికి చిక్కులు. కోకపేటలో 11 ఎకరాలు కేటాయింపు. 1100 కోట్ల భూమి 37 కోట్లకే అప్పగింత. గత ప్రభుత్వంలో ఉత్తర్వు. కేసీఆర్పై కేసు పెట్టాలన్న పిటిషనర్ విచారణకు స్వీకరించిన సీజే బెంచ్. ఎఫ్సెట్గా ఎంసెట్ పేరు మార్చిన రాష్ట్ర ప్రభుత్వం. మెడికల్ పదం స్థానంలో ఫార్మా అనే పదం వచ్చేలా కూర్పు. మే 9 నుంచి ఎంట్రన్స్ టెస్ట్. ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం లేదు, లోక్సభ రేసులో లేను అంటున్న మాజీ మంత్రి కేటీఆర్. రంగంలోకి కేసీఆర్. నేడు ఫామ్ హౌస్లో పార్టీ లీడర్లతో భేటీ. ఎంపీలందరికీ సమాచారం. తాజా రాజకీయాలే ఎజెండాగా ఈ మీటింగ్. కేసీఆర్ కాస్కో. పార్లమెంట్ ఎన్నికలకు నేను రెడీ. బీఆర్ఎస్ను బొంద పెడతా. కేసీఆర్ మారుబేరగాడు, సీట్లను తాకట్టు పెడతాడు. ఇంద్రవెల్లి నుంచి ఎన్నికల శంఖారావం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. మళ్ళీ ఎన్డీఏ గుట్టికి నితీష్. ఎమ్మెల్యేలకు పాట్నాకు రావాలని పిలుపు. అయితే నితీష్ కుమార్కు సంబంధించిన ఈ రాజకీయ అంశం బీహార్కు సంబంధించిందే కాదు, రానున్న లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చే అవకాశం. అయితే 2013 నుంచి ఇప్పటివరకు ఇలా కూటమిలో 5 సార్లు మారిందట నితీష్ కుమార్. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఏబీపీ మహిళా నేతను ఈడ్చుకెళ్లిన ఘటనపై సిపి సీరియస్. కౌశిక్ రెడ్డిపై గవర్నర్ సీరియస్. ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యలపై తమిళిసై ఆగ్రహం. ఓటర్ దినోత్సవ సభలో పరోక్ష ప్రస్తావన. ఓటర్లను ఆత్మహత్య ప్రేరుతో ప్రలోభ పెట్టడం సరికాదు, ఇంకా సాధించాలనే ఆకలితోనే ఉన్నా. రిటైర్మెంట్ వార్తలను కొట్టిపారేసిన దిగ్గజ బాక్సర్ మేరీకామ్. అయితే నిన్న మేరీకామ్ బాక్సింగ్ నుంచి రిటైర్మెంట్ అని ప్రకటించిన సందర్భంలో నేను అలా రిటైర్మెంట్ అవ్వడం లేదని చెప్పేసి ఈ వార్త. కింగ్ కోహ్లీ 4వసారి విరాట్ను వరించిన వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు. సో ఇవండి ఈరోజు ప్రధాన వార్తలను మీ ముందుకైతే తీసుకువచ్చాను. వీడియో కంటెంట్ క్లారిటీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.